అనిపించలేదు. నన్ను కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర కట్ ఆఫ్ వెళ్తుంటుంది అని. సో నేను ఈ యొక్క అనాలసిస్ని కన్విన్స్ అయ్యాను కాబట్టి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఇది ట్రూ అవ్వకపోవచ్చు, బట్ దగ్గరలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో మీకు ఏదైనా దీంట్లో డిఫరెన్స్ అనిపిస్తే మీరు నెక్స్ట్ తెలియజేయచ్చు. అండ్ ఒక్కసారి ఈ అనాలసిస్ ఏంటో చూద్దాం. సో మనం ఈ యొక్క అనాలసిస్ అనేది గ్రూప్ 4 ఎగ్జామ్తో కంపేర్ చేస్తున్నాము, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్. ఎందుకంటే గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది మన దగ్గర జిఆర్ఎల్ ఉంది, ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోయాయి. గ్రూప్ 2 అనేది మనకు రిజల్ట్స్ రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, గ్రూప్ 4 అనేది 300 మార్క్స్ ఎగ్జామ్, గ్రూప్ 2 అనేది 600 మార్క్స్ ఎగ్జామ్. అయితే మనం ఎలా కంపేర్ చేస్తామంటే మనకు ఆల్రెడీ గ్రూప్ 4 యొక్క మార్క్స్ రేంజ్, ర్యాంక్ రేంజ్ తెలుసు. ఇప్పుడు మనం మనకు అజంప్షన్ గా గ్రూప్ 2 యొక్క టాప్ ర్యాంక్ ఎంత, టాప్ మార్క్స్ ఎంత ఉంటాయని తెలియచ్చు. అక్కడి నుంచి మనం ర్యాంకులు ఏ మార్క్స్ మధ్యలో ఏ ర్యాంకులు ఉంటాయనేది మనం వీడు అనాలిసిస్ చేయబోతున్నాం. సో దీని అజంప్షన్ ఏంటంటే 2 పేపర్ మనకు గ్రూప్ 4లో మ్యాథమెటిక్స్ అక్కడ టఫ్ వచ్చింది, యాప్టిట్యూడ్ పేపర్ టఫ్ వచ్చింది, అండ్ జిఎస్ పేపర్ కూడా స్టాండర్డ్ లో ఉంది, అండ్ గ్రూప్ 2లో కూడా అన్ని పేపర్ స్టాండర్డ్ ఉన్నాయి. సో బోత్ పేపర్స్ ఆర్ టఫ్. సో ఆటోమేటిక్గా ఈ అనాలిసిస్ దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు చూద్దాం, గ్రూప్ 4లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి స్టేట్ టాప్ 220, అండ్ మనం గ్రూప్ 2లో ఏమనుకుంటున్నాము, హైయెస్ట్ మార్క్స్ స్టేట్లో 425 అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ అడుగుతూ ఉంటాం, చుట్టుపక్కల మార్కులు అడుగుతూ ఉంటాం కాబట్టి 450, 440, 500 అయితే చెప్పట్లేదు కదా. సో 430 కూడా వచ్చే ఛాన్స్ లేదు, స్టాండర్డ్ బట్టి వస్తే 1 or 2 వెరీ రేర్. సో నేను అనుకునేది 420 to 425 మధ్యలో స్టేట్ టాప్ ఉండే అవకాశం ఉంది. అండ్ మనం ఒకసారి గ్రూప్ 4 జిఆర్ఎల్ మీరు అవసరమైతే ఒకసారి దీని పక్కకి వెళ్ళి చూసుకోండి, కరెక్టా లేదండి. ఈ 220 to 210 మధ్యలో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 300 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ రేంజ్ లో 20 మెంబర్స్ ఉన్నారు. ఇది 600 మార్క్స్ కాబట్టి డబుల్ మార్క్స్ ఉంది కాబట్టి 20 మార్క్స్ రేంజ్ లో, టాప్ 20 మార్క్స్ రేంజ్ లో 20 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనకు స్టేట్ ఆఫ్ 425 అనుకుంటే 425 to 405 కావచ్చు, 425 to 400 మధ్యలో 0 to 20 ఆ 0 to 25 ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరికైతే 400 ప్లస్ వచ్చినాయో వాళ్ళకైతే 30 ర్యాంక్ పక్క వస్తుంది. 30 కంటే మరి కిందికి వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇది అన్ని స్టేట్ ర్యాంక్, ఈ జోన్ వైజ్ ర్యాంక్ కాదండి, ఇది స్టేట్ ర్యాంక్. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ 5 మార్క్స్ రేంజ్ తీసుకున్నాను, ఇక్కడ దీనికి 10 మార్క్స్ రేంజ్ తీసుకున్నాను. ఎందుకు, ఇది 300 మార్క్స్ కాబట్టి 5 మార్క్స్ రేంజ్ తీసుకున్నాను, ఇది 600 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ రేంజ్ తీసుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 5 మార్క్స్ రేంజ్ లో ఎంతమంది క్యాండిడేట్ ఉండే అవకాశం ఉందో ఇక్కడ 10 మార్క్స్ రేంజ్ లో అంతే క్యాండిడేట్ ఉండే అవకాశం ఉంది. సో బికాస్ ఆఫ్ 300 into 600 మల్టిపుల్ కాబట్టి ఇది మల్టిపుల్, అంతే, ఇందులో పెద్ద ఫార్ములా ఏం లేదండి. అండ్ 210 to 205 మధ్యలో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, 20 to 50 ర్యాంక్ ఉన్నారు. సేమ్ 400 to 390 మధ్యలో కూడా 50 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 50 రాకపోతే 60 వరకు వచ్చే అవకాశం ఉంది. సో 60 కంటే కిందికి దిగదు అనేది నేను అనుకుంటున్నాను. అంటే 390 ప్లస్ మార్క్స్ వరకు అయితే వచ్చినాయో, 390 ప్లస్ మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకు డెఫినెట్ గా 60 ప్లస్ ర్యాంక్ అనేది పక్కా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ 205 to 200 మధ్యలో 500 to 125. అండ్ ఇక్కడ రేంజ్ వచ్చే కొద్దీ ఇక్కడ మార్క్స్ రేంజ్ మధ్యలో క్యాండిడేట్ పెరుగుతూ ఉంటారు, అందరూ తెలిసిన విషయమే. సో 200 ప్లస్ వచ్చిన అక్కడ 125 వచ్చింది, 125 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 380 వచ్చిన వాళ్ళకు ఇక్కడ 125 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 125, 140, 130, 140 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సేమ్ 195 ప్లస్ వచ్చిన వాళ్ళకు 265 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 370 ప్లస్ వచ్చిన వాళ్ళకు 265 ర్యాంక్ వచ్చింది. ఈ 370 అనేది మనం జనరల్ కట్ ఆఫ్ అనుకుంటున్నాము, ఎందుకంటే డెఫినెట్ గా 265 ర్యాంక్ స్టేట్ లో వచ్చిన వాళ్ళకు గ్రూప్ 2లో ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీ వితౌట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కావచ్చు, బీసీడీ బీసీబీ వాళ్ళకి కావచ్చు. కానీ 370 ప్లస్ ర్యాంక్ వస్తే వాళ్ళకి ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి వీఆర్ కన్సిడరింగ్ జనరల్ కట్ ఆఫ్. ఇప్పుడు నేను ఎందుకు అనుకుంటున్నాను 370 జనరల్ కట్ ఆఫ్ అని అంటే, సో 265 ర్యాంక్ వస్తే డెఫినెట్ గా ఎవరికైనా జాబ్ వస్తుంది. సో అందుకు జనరల్ కట్ ఆఫ్ ఆ దాని అనాలిసిస్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ సేమ్ 360 ప్లస్ వచ్చిన వాళ్ళకు 550 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ 370 మార్క్స్ తగ్గే కొద్దీ క్యాండిడేట్స్ పెరుగుతారు. సో ఇక్కడ చూడండి 400 to 390 మధ్యలో 30 మెంబర్స్ ఉన్నారు, కానీ 370 to 360 10 మార్క్స్ రేంజ్ లో మనకు సుమారుగా ఒక 300 మంది ఉండే అవకాశం ఉంది. అండ్ సేమ్ 360 to 350 ప్లేస్ లో సుమారుగా మనకి ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నారు. అండ్ 340 to 350 మధ్యలో సుమారుగా మనకు ఒక 600 మెంబర్స్ ఉన్నారు. అంటే 340 మార్క్స్ వచ్చిన వరకు డెఫినెట్ గా 800 ప్లస్ వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అదే 180 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి 1800 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 340 వచ్చిన వాళ్ళకు మనకి 1800 ర్యాంక్ వచ్చింది. ఒక 5-10 అంటే 1700 రావచ్చు, 1600 రావచ్చు, 1900 రావచ్చు, కానీ ఈ యొక్క ర్యాంక్ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇదేంటి, మనం ఈ అనాలిసిస్ చేసి ఇలా అనుకున్నాం, కానీ దీన్ని ఏదో గెస్ అనేది లేదండి. దీని దగ్గర డెఫినెట్ గా నాకు తెలిసి అనాలిసిస్ దగ్గరలో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం క్యాస్ట్ వైజ్ అనాలిసిస్ అనేది ఒకసారి గ్రూప్ 4 ర్యాంక్ మార్క్స్ రేంజ్, ర్యాంక్ రేంజ్ అండ్ క్యాస్ట్ వైజ్ అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దామండి. థ్యాంక్ యూ. రెడీ. సో మనం ఇంత ముందుకు ఏం చూసాము, ర్యాంక్ మార్క్స్ రేంజ్ చూసాము, అది గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్తో కంపేర్ చేసాము. సో స్పేస్ సరిపోలేదు కాబట్టి గ్రూప్ 4 జిఆర్ఎల్ ఇప్పుడు తీసాము. మనకి ఏంటి, ఇప్పుడు గ్రూప్ 2 ర్యాంక్కి ఏ మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుందో మనకు క్లారిటీ ఉంది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ యొక్క కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ రావచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, అరే ఒక్కొక్క జోన్ మనకి 7 జోన్స్ ఉన్నాయి, 2 మల్టీ జోన్స్ ఉన్నాయి, మనం కట్ ఆఫ్ ఎలా చెప్తాం ఇదంటే ఇది స్టేట్ వైడ్ పోస్ట్కి కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే స్టేట్ వైడ్ పోస్ట్కి కట్ ఆఫ్ అన్ని జోన్లకు సమానం ఉంటుంది. సో స్టేట్ వైడ్ పోస్ట్కి ఎందుకు కట్ ఆఫ్ తీసుకుంటున్నాం అంటే మనం జనరల్గా మనకి హ్యూజ్ నెంబర్ ఉన్న పోస్ట్ మనకి ఏఎస్ఓ సుమారుగా 165 పోస్ట్స్ ఏమో ఉన్నాయి. అండ్ జనరల్గా మన యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎవరైనా సరే జోనల్ పోస్ట్ చూజ్ చేసుకుంటారు, సెకండ్ మల్టీ జోనల్, థర్డ్ స్టేట్ వైడ్ పోస్ట్. సో డెఫినెట్గా థర్డ్ స్టేట్ పోస్ట్ కాబట్టి అన్ని జోన్లో యొక్క స్టేట్ పోస్ట్ యొక్క కట్ ఆఫ్ అన్ని జోన్లు సమానం కాబట్టి అండ్ సో ఏఎస్ఓ అనేది మనకు లాస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకా దీనికంటే కొన్ని లీస్ట్ ప్రిఫర్డ్ జాబ్స్ కొంతమంది చేయొచ్చు, బట్ అవి చాలా లెస్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం డెఫినెట్గా మనం అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దానికి కొందరికి స్పెషల్ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి, లా కోర్స్ కానీ కానీ అవి చాలా మెజారిటీ ఆఫ్ మెంబర్స్కి ఉంటాయి కాబట్టి ఇది ఒక మెజారిటీ మెంబర్స్కి అందరూ క్వాలిఫై ఉన్న యొక్క పోస్టుల యొక్క అనాలిసిస్ అని చెప్పొచ్చు. కట్ ఆఫ్ ఎవరికి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఈ కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది మన యొక్క నోటిఫికేషన్ నుంచి చూసుకోవచ్చు, ఏ కేటగిరీ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇవి జోనల్ మల్టీ జోనల్ అన్ని పోస్టులు కలిపి కన్సిడర్ చేసాము. సో దాంట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అయితే ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, జోన్ వైజ్ కట్ ఆఫ్, మల్టీ జోన్ కట్ ఆఫ్ అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాము. ఇది అప్రాక్సిమేట్ గా ఈ యొక్క కేటగిరీకి ఇంత కట్ ఆఫ్, ఇంత మార్క్స్ యొక్క కట్ ఆఫ్, ఇంత ర్యాంక్ అని చెప్పవచ్చు. ఫస్ట్ మనం ఓసీ జనరల్ చూసుకుందాం. మనకు 780 పోస్ట్లో మనకు 297 అనేది జనరల్ అలొకేట్ అయినాయి. సో మనం ఇక్కడ ఏంటి 297 పోస్ట్ కదా, మనకి ఏమనుకున్నాము 370 ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఉంది. అంటే 297 అంటే 270 280 ర్యాంక్ వరకు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇది ఇంత ముందుకు అనాలిసిస్ ఆల్రెడీ చేసాము. 265 ర్యాంక్కి మనకు 370 మార్క్స్కి 265 ర్యాంక్ వస్తుంది. సో 265 నుంచి 280 ప్లేస్లో మన యొక్క జనరల్ కట్ ఆఫ్ ఉండొచ్చు. సో అందుకు మనం ఏం చేసుకున్నాము, ఒక 102 ప్లస్ 102 మార్క్స్ మధ్యలో అంటే 370 మార్క్స్కి జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది. 370 మార్క్స్కి అండ్ షూర్గా 270 ర్యాంక్ వస్తుంది. సో కేటగిరీ ఏదైనా సరే 270 ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 370 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు, 270 ప్లస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు షూర్గా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఉమెన్ కావచ్చు, జనరల్ కావచ్చు, ఎవరైనా సరే. ఉమెన్కి కొంచెం దీంట్లో కొంచెం రిలాక్సేషన్ ఉంటుందండి. దీంట్లో ఒక ప్లస్ 2 మార్క్స్ తీసుకోవచ్చు. అంటే అన్ని కేటగిరీలో ఉమెన్కి పోస్టులు లేవండి. ఇప్పుడు సుమారు మనకు ఇది హారిజంటల్ రిజర్వేషన్ కాబట్టి 3 పోస్టులు ఉంటాయి, బట్ ఉమెన్కి అలొకేట్ చేయబడుతుంది కాబట్టి. సో ఇన్ని జోన్లు డివైడ్ చేశాక అండ్ ఉమెన్ పోస్టులు మనకు ఓన్లీ ఏఎస్ఓ పోస్టులు కానీ అండ్ ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీలో మాత్రమే ఉమెన్కి వచ్చే అవకాశం ఉంది. బీసీడీ, బీసీసీ, బీసీఏలో ఉమెన్ పోస్ట్ రాదు. సో ఉమెన్ అక్కడే జనరల్గా అబ్బాయిలతో పాటు ఈక్వల్ కట్ ఆఫ్ ఉంటుందండి. నెక్స్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 61 పోస్టులు ఉన్నాయండి. సో ఈ 61 పోస్టులకు 350 ర్యాంక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్గా ప్రతి 10 ర్యాంక్స్ ఒకరు ఉంటారు. సో ఎవ్రీ 10 ర్యాంక్స్ కొట్టేసుకుంటే ఇది నియర్లీ 270-300 దగ్గర ఇది కట్ ఆఫ్ అవుతుందంటే ఇది 300 అండ్ ఈ 61 పోస్టులు ఒక 600 ర్యాంక్స్ వరకు, ఇంకో 600 ర్యాంక్స్ వరకు వస్తాయి. సో 300 ప్లస్ 600, సో 900 to 950 ర్యాంక్. ఈ 900 to 950 ర్యాంక్ మనకి ఇక్కడ వస్తుందంటే 1000 ర్యాంక్ 350 వస్తుంది. అంటే కట్ ఆఫ్ 350 to 352 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఇది ఈడబ్ల్యూఎస్. ఉమెన్కి 345 ఉండే అవకాశం ఉంది. అండ్ సమ్టైమ్స్ 340 కూడా రావచ్చు. సో ఒకవేళ క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే. అండ్ నెక్స్ట్ బీసీఏ ఉండేసి, బీసీఏకి ఈ రోస్టర్లో అడ్వాంటేజ్ ఏంటంటే 7% రిజర్వేషన్ బీసీఏ అండ్ బీసీడీ బోత్ 7% అయినా బీసీఏ యొక్క రోస్టర్ పైన ముందు ఉండడం వల్ల 63 వెహికల్స్ వచ్చాయి. బీసీడీకి ఓన్లీ 31 వెహికల్స్ వచ్చాయి, లెస్ దెన్ హాఫ్ వచ్చాయి. అండ్ బీసీఏలో కూడా 10 మెంబర్స్, ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక బీసీఏ క్యాండిడేట్ ఉంటాడు. సో ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక బీసీఏ క్యాండిడేట్ తీసుకుంటే మనకు 300, ఇక్కడ ఒక 630 అంటే 1300. 10 మెంబర్స్ కావచ్చు, 12-13 మెంబర్స్ కూడా రావచ్చు. టాప్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. సో డెఫినెట్గా 345 అనేది బీసీఏకి సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. అండ్ 1300 ర్యాంక్ వరకు కూడా బీసీఏకి షూర్గా వస్తుందని చెప్పొచ్చు. ఎవ్రీ 50 మెంబర్స్ టాప్లో ఒక ఉంటారు, 50 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు. సో డెఫినెట్గా 1300 సేఫ్ ర్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ బీసీబీ అనేది, బీసీడీ అనేది హ్యూజ్ పాపులేటెడ్. సో బీసీబీకి ఎవ్రీ 4 మెంబర్స్లో ఒక బీసీబీ ఉంటాడు, ఎవ్రీ 4 మెంబర్లో ఒక బీసీడీ ఉంటాడు. సో డెఫినెట్గా ఇక్కడ 270, 300 అనేది జనరల్ ర్యాంక్, జనరల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 270 ప్లస్ అనేది జనరల్ ర్యాంక్ అనుకున్నప్పుడు ఈ 52 పోస్ట్ అనేది ఇంకెన్ని ర్యాంకులు మనం పుష్ చేయగలుగుతామంటే 52 into 4 అంటే ఒక్క పోస్టులో 4, ఇంకొక 4 అంటే 200 ర్యాంక్స్, 200 150 ర్యాంక్స్ అంటే 400 to 450 ర్యాంక్ వచ్చినా కానీ బీసీబీకి జాబ్ రావచ్చు. 400 పక్కా సేఫ్, 450 సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి టాప్లో ప్రతి 4 మెంబర్స్లో ఇద్దరు బీసీబీ ఉంటారు, ఇద్దరు బీసీబీ ఉంటారు. సో 400 అనేది సేఫ్. సమ్ టైమ్స్ 450 ర్యాంక్ వరకు కూడా బీసీబీ సేఫ్ కావచ్చు.
365 స్కోర్ వస్తే బీసీబీ అనేది సేఫ్. అండ్ బీసీసీకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీసీ వెరీ రేర్ అండి, అసలు బీసీసీకి పాపులేషన్ లేదు. సో అండ్ వాళ్ళ యొక్క రోస్టర్ ముందు ఉండడం వల్ల ఈవెన్ 1% రిజర్వేషన్ అయినా కానీ ఎక్కువ పోస్టులు వచ్చాయి. సో నా గెస్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ బీసీసీ క్యాండిడేట్ లేకపోవడం వల్ల 310 కట్ ఆఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ 3000 ర్యాంక్ వచ్చినా కానీ బీసీసీకి జాబ్ రావచ్చు. ఇది ఎలా చెప్తున్నారంటే మనం మీరు అవసరమైతే ఆల్రెడీ డిక్లరేషన్ రిజల్ట్ చూడండి. అన్నిటికంటే కట్ ఆఫ్ బీసీసీయే తక్కువ ఉంది. ఎందుకంటే మనం ప్రెసిడెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం రోస్టర్ ముందు నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఎవ్రీ నోటిఫికేషన్లో బీసీసీకి అనేది పోస్ట్స్ వచ్చాయి. సో రావడం వల్ల ఈ బీసీసీకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చినాయి కంపేర్ టు పాపులేషన్. అండ్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఈవెన్ 300 కూడా మార్క్స్ వచ్చినా 300 మార్క్స్ జాబ్ వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అండ్ బీసీడీ కూడా సేమ్ 31 ఉన్నాయి. అండ్ ఎవ్రీ 4 మెంబర్కి 3 మెంబర్కి ఒకటి రావచ్చు. అండ్ 370 ఇక్కడ జనరల్ 370 అనుకున్నాము, ఇక్కడ బీసీడీకి ఒక -2 ఉండొచ్చు, అంటే 365. ఇది ఒకవేళ ఇది 372 అయింది అనుకోండి, ఇది 370కే రావచ్చు. అండ్ 320 to 350 మధ్యలో బీసీడీ కట్ ఆఫ్ ఉంటుంది. సో అండ్ బీసీకి వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయండి. బీసీ కూడా ఎవ్రీ 10 మెంబర్స్ ఒకటి ఉంటారు. సో డెఫినెట్గా 270 అలా అనుకున్నాం కాబట్టి ఈ 550 to 570 ర్యాంక్ వరకు బీసీఈకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీఈ ఉమెన్ వెరీ రేర్ అవైలబుల్ ఉంటారు. కాకపోతే బీసీఈ యొక్క రిజర్వేషన్ తక్కువ ఉండడం వల్ల ఏ కేటగిరీలో ఎక్సెప్ట్ ఏఎస్ఓ బీసీ ఈ ఉమెన్కి పోస్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ మేబీ ఎంపీఓ 1 or 2 రావచ్చు. సో బీసీఈ ఉమెన్కి ఏఎస్ఓ యొక్క కట్ ఆఫ్ అండ్ ఎంపీఓ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ 330, 320 అయినా బీసీఈ ఉమెన్కి రావచ్చు. బట్ బీసీఈ మేల్కి డెఫినెట్గా 355, 360 కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ అవైలబుల్ ఉన్నాయి. సో ఎస్సీకి రోస్టర్ పైన ముందు వల్ల 136 వచ్చాయి. సో 136 వచ్చాయి కాబట్టి ఎవ్రీ 10 మెంబర్స్ ఒక ఎస్సీ ఉంటాడు అనుకున్నా కానీ మనకు సుమారుగా ఒక 1600 to 1800 ఎస్సీ కట్ ఆఫ్ రావచ్చు. అండ్ కట్ ఆఫ్ వచ్చి 340 ఉండొచ్చు. అండ్ ఎస్టీకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో 345 to 350 ఉండొచ్చు. సో 270 ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక ఎస్టీ అనుకున్నా కానీ ఎక్స్ట్రా 690, అంటే ఇది నియర్ టు 1000 ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక ఎస్సీ ర్యాంకర్ ఉన్నా అనుకున్నా కానీ ఈ 270 ప్లస్ 1360. సో సుమారుగా ఇది ఒక 1600 ర్యాంక్ ఇది ఉంటుంది. ఇది ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక బీసీఏ ఉంటుందండి. సో 270 ప్లస్ 200, సో 400, 450, 550 వరకు రావచ్చు. ఎవ్రీ 4 మెంబర్ ఎవ్రీ 3 మెంబర్కి ఒక బీసీడీ ఉంటాడు కాబట్టి 320 to 350. సో బీసీసీ అనేది ఎక్సెప్షన్ అండి. అది కోసం 100 మెంబర్ 1000 మెంబర్స్ కూడా ఉండకపోవచ్చు, 900 మెంబర్స్ కూడా ఉండకపోవచ్చు. అందుకే 3000 తీసుకున్నాను. ఒకవేళ 2000 కట్ అవ్వచ్చు, సమ్ టైమ్ 5000 ర్యాంక్ వరకు కూడా వెళ్ళవచ్చు. సో అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది. అండ్ సో బీసీబీ, బీసీడీ సో పోస్టులు తక్కువ ఉన్నాయి సార్, అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఉంటుంది. సో సీక్వెన్స్ ఆఫ్ కట్ ఆఫ్ ఫస్ట్ జనరల్ ఉంటుంది, జనరల్ తర్వాత బీసీడీ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత బీసీబీ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత బీసీఈ మేల్ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత ఎస్టీ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత బీసీఏ కట్ ఆఫ్ ఉంటుంది, తర్వాత ఎస్సీ కట్ ఆఫ్ ఉంటుంది, లాస్ట్ బీసీసీ కట్ ఆఫ్. సో దిస్ ఈజ్ అనాలిసిస్ ఫర్ స్టేట్ పోస్ట్ ఏఎస్ఓ. అంటే సో ఈ క్యాస్ట్కి ఈ ర్యాంక్ పైన ఉంటే డెఫినెట్గా ఏదో ఒక జాబ్ వస్తుంది. అండ్ ఉమెన్కి ఇంకొక 50 ర్యాంక్స్ రిలాక్సబుల్ అనుకోవచ్చు. అండ్ ఎస్సీ ఉమెన్కి ఈ రేంజ్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే పోస్ట్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రతి దాంట్లో 3 పోస్ట్ అనేవి వచ్చాయి కాబట్టి ఉమెన్కి ఖచ్చితంగా ఒక పోస్ట్ అలకేట్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు మనం 600కి ఎస్సీ మేల్కి పక్కా జాబ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎస్సీ ఫీమేల్కి ఈవెన్ 2500 కూడా పోస్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సేమ్ బీసీఏ కూడా అలానే రావచ్చు, ఈడబ్ల్యూఎస్ కూడా అలానే రావచ్చు. బీసీబీ ఫీమేల్కి, బీసీడీ ఫీమేల్కి, బీసీసీ ఫీమేల్కి, బీసీఈ ఫీమేల్కి, ఈ బీసీడీఈ ఫీమేల్కి పోస్ట్ రాకపోవచ్చు ఎక్సెప్ట్ ఏఎస్ఓ అండ్ ఎంపీఓ కూడా కన్ఫర్మ్ చెప్పలేను, బట్ ఏఎస్ఓలు ఉన్నాయి. ఏఎస్ఓకి వాళ్ళకు ఇంకొక 50 ర్యాంక్స్ రిలాక్సేషన్ ఉండొచ్చు. నెక్స్ట్ మనం జోనల్ వైజ్, ఇప్పుడు ఇది ఓన్లీ స్టేట్ వైజ్ పోస్టులు కట్ ఆఫ్, మనం జోనల్ వైజ్ కట్ ఆఫ్స్ అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.